రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా. పైసలు లేకపోతే నా దగ్గరికి అమ్మాను, నేనేమన్నా బిచ్చం ఎత్తిస్తా, రోడ్డు మీద కూర్చుంటా. అంత పూర్తిగా అధికారం ఉంటేనే నిలబడాలి. ఇప్పుడు 2 లక్షలకు అమ్ముడే ఉన్నాం మనం. మనం ఏం భూమి మీద తిరుగుతున్నాం, మనం గొప్ప అని మనం తిరుగుతున్నాము. మనం ఇప్పుడు అమ్ముట్లోనే ఉన్నాము. ఏం బంద్ చేయడు, బంద్ పెట్టని. బస్సులో ఎల్లకాలం తిరిగేది ఉందా? మేము ఎనడన్నా ఒకనాడు బస్ కిరాయి పెట్టుకొని పోతాం, అంతే. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా. పైసలు లేకపోతే నా దగ్గరికి అమ్మాను, నేనేమన్నా బిచ్చం ఎత్తిస్తా, రోడ్డు మీద కూర్చుంటా. అంత పూర్తిగా అధికారం ఉంటేనే నిలబడాలి. ఇప్పుడు 2 లక్షలకు అమ్ముడే ఉన్నాం మనం. మనం ఏం భూమి మీద తిరుగుతున్నాం, మనం గొప్ప అని మనం తిరుగుతున్నాము. మనం ఇప్పుడు అమ్ముట్లోనే ఉన్నాము. ఏం బంద్ చేయడు, బంద్ పెట్టని. బస్సులో ఎల్లకాలం తిరిగేది ఉందా? మేము ఎనడన్నా ఒకనాడు బస్ కిరాయి పెట్టుకొని పోతాం, అంతే.